అతిథులకి ఆత్మీయ సత్కారం జరుగుతుంది. దయచేసి ఆశీనులు కండి. కొన్ని శాంతరాన్ని ఎక్కడున్నా ఆ చెక్ అందించాలి. ఆ చెక్ అందుకోండి అమ్మా. ఇప్పుడు అక్కినేని నాగేశ్వర గారి ప్రియ పుత్రిగా నాగదుర్గ గారు మాట్లాడుతారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా ముందున్న పెద్దలందరికీ, స్టూడెంట్స్ అందరికీ, అలమ్నాయ్ అందరికీ నమస్కారం. మా తమ్ముడు ఇప్పుడు వరకు చెప్పిన ప్రతి మాట ముమ్మాటికి నిజం, సత్యం. మాకు చాలా చాలా ఎమోషనల్గా ఉంది అండ్ చాలా గర్వంగా ఉంది ఈరోజు. ఎందుకంటే చాలా మంది పైకి వచ్చారు, లక్ష్మీప్రసాద్ గారు, అందరూ చాలా మంది ఉన్నారు. బట్ దేర్ సో మెనీ అదర్ అన్సంగ్ హీరోస్, అలమ్నాయ్ అందరూ. నాకు ఈ మధ్యనే ఎయిర్పోర్ట్లో ఎవరో ఓల్డ్ స్టూడెంట్ కనపడి, నేను మా బ్రదరు, మా తమ్ముడు, నేను అందరూ ఏఎన్ఆర్ కాలేజ్లో చదివాము అంటే నాకు ఎంత గర్వంగా, ఎంత హ్యాపీగా, ప్రౌడ్ ఫీలింగ్ వచ్చిందంటే నేను చెప్పలేను.
అలా ఎంతమందో ఉన్నారు. ఈరోజు నాన్నగారు ఒక రైతు బిడ్డ. నాన్నగారు మీ అందరినీ పైనుంచి ఆశీర్వదిస్తూ ఉంటారు డెఫినెట్ గా, మీ అందరినీ, ప్రతి ఒక్కరిని. ఐ విష్ దిస్ కాలేజ్ ప్రాస్పర్స్ అండ్ గోస్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. ఏఎన్ఆర్ కాలేజ్ కమిటీ సభ్యులందరినీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఈ స్కాలర్షిప్ కానీ కానీ వాటి వివరాలన్నీ ఆయన చెప్తారు కరెక్ట్గా. మేము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అలాగే ఎమ్మెల్యే రాము గారు కూడా కొన్ని సూచనలు ఇస్తున్నారు, దాన్ని బట్టి చేస్తారు. ఇది ఒక అపూర్వ సన్నివేశం. అయితే అక్కినేని నాగేశ్వరరావు గారు ఎవరైనా సినిమా రంగంలోకో వ్యాపార రంగంలో అడుగు పెడితే తన సొంత ఇంటిని బిడ్డల్ని చూసుకుని సెటిల్ చేసిన తర్వాత దాన ధర్మాలు చేస్తారు. అక్కినేని నాగేశ్వరరావు సొంత ఇల్లు కట్టుకోకముందే ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా, కర్ణాటక విశ్వవిద్యాలయాలకు 25,000 చొప్పున విరాళం ఇచ్చి మన ఈ కళాశాలకు ₹1,00,000 1959లో ఎకరం ₹2,000 బస్తా ధాన్యం ₹11 అమ్మే రోజుల్లో ₹1,00,000 ఈ కళాశాలకు ఇచ్చి మనబోటి ఎంతో మంది దిగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు చదువుకోవడానికి ఆయన సహకారం చేశారు. ఆయన కళాశాల చైర్మన్ గా ఉండి ఏ రోజు ఒక రికమెండేషన్ చేయడం గాని, ఫలానా వాళ్ళకి ఉద్యోగం చేయడం గాని ఏ రోజున కూడా ఆయన జోక్యం చేసుకోవాలా. నాగార్జున గారు పొద్దున ఫోన్ చేశారు, ఇంటి దగ్గర బయలుదేరి కారెక్కే ముందు వైఎల్పీ గారు, పిల్లలు, అమల వీళ్ళంతా కూడా ఏంటి నాన్నగారి కాలేజీకి ఒట్టి చేతులతో వెళ్తున్నామని అడిగారు అని చెప్పని ఆయన అమల గారు చెప్పిన మాట చెప్పారు. తర్వాత మళ్ళీ ఆయన స్వయంగా ఇంకొక ₹1,00,000 యాడ్ చేసి ₹2,00,00,000 మూలంతి నిధి ఏర్పాటు చేశారు. దాన్ని ఎమ్మెల్యే మన రాము గారు, అదేవిధంగా మన మేనేజ్మెంట్ కమిటీ వారు, పుర విద్యార్థి సంఘం వారు వారితో చర్చించి ప్రధానంగా ఏమిటంటే సంవత్సరానికి ₹20 లక్షల ఆ 2 కోట్ల మీద బ్యాంకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక్కొక్క విద్యార్థికి అర్హత కలిగి చదువుకోవటానికి ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు 20 మంది విద్యార్థినులకు అక్కినేని అన్నపూర్ణం గారి పేరు మీద స్కాలర్షిప్, 20 మంది విద్యార్థులకు అర్హత కలిగినటువంటి ఆర్థిక స్తోమత విద్యార్థులకు 40 మందికి 50,000 చొప్పున అక్కినేని నాగేశ్వరరావు గారు, అక్కినేని అన్నపూర్ణం గారి పేరు మీద ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. ఇది చాలా పకడ్బందీగా చేసే ఏర్పాటు ఎమ్మెల్యే గారు, మేనేజ్మెంట్ వారు మనందరం కూడా మేమంతా కలిసి చర్చించి చేస్తామని చెప్పి మీకు నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏఎన్ఆర్ కాలేజీ కమిటీ మెంబర్లందరినీ ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. కమిటీ మెంబర్లందరినీ త్వరగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ఎలా రండి సార్, ఒకసారి కమిటీ మెంబర్లు అందరితో ఒకసారి దిగుతాను. రండమ్మా, ఎలాగే ఏఎన్ఆర్ కాలేజీ కమిటీ సాయంత్రం కొంచెం వెనక్కున్నాడు రా గారు, కొంచెం వెనక్కున్నాడు. సార్ నా ఫోటో దిగాలి సార్ తోటి.
అమ్మా నాగార్జున గారు 2 మాటలు మాట్లాడతారండి. ఇప్పుడు మన పామరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుమార్ రాజా గారు మాట్లాడతారు. వజ్రోత్సవానికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు కళాశాల సంబంధించి ఈరోజు అద్భుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇచ్చేసిన నట సామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా అక్కినేని నాగార్జున గారికి, సార్ ఈరోజు కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా ఆనంద సంతోషాలతో సంతోషంగా ఉన్నారు సార్. మరి ముఖ్యంగా ఈ కాలేజ్ పూర్వ విద్యార్థులందరూ కూడా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ అనేది అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రజల మనసులో చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోతారు అని చెప్పడానికి ఈరోజు మీరు వేసిన ముందడుగు 2 కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి వచ్చే 20 లక్షలతో పేద విద్యార్థులకి స్కాలర్షిప్ రూపంలో అందజేయాలని రాబోయే 100 సంవత్సరాలకి ఒక దశ దిశ నిర్వహించిన మార్గాన్ని చూపించిన ఒక ఋషిగా, మార్గదర్శిగా, మహర్షిగా ఈరోజు నాగార్జున గారు నిలబడ్డారని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, శివ సినిమా సార్, శివ సినిమా అప్గ్రేడెడ్ వర్షన్ చూశాం. మళ్ళీ భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అంటే మళ్ళీ శివ మాన్యా రావాలి అని కోరుకునేటట్టుగా ఉన్నారు ఈ ఫ్యాన్స్ అంతా కూడా. శివ 2.0 కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. నాన్నగారి కలల కన్నా ఏదైతే విద్య, మానసిక వికాసం అని కోరుకున్నారో 100 కోట్లు, ఇప్పుడు 100 కోట్లు, ఆ రోజులో 1,00,000 రూపాయలు. మరి విద్య యొక్క గొప్పదనం తెలుసు కాబట్టి ఆ రోజు అక్కినేని గారు ముందడుగు వేశారు. దాన్ని ఇంకొక 100 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళటానికి నాగసుశీల గారు, అదేవిధంగా మీరు ముందడుగు వేశారు. పామరి నియోజకవర్గం ప్రజల తరఫున, గుడివాడ ప్రజల తరఫున, కృష్ణా జిల్లా ప్రజలందరి తరఫున, పూర్వ విద్యార్థులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ అనేది మరొకసారి అందరి గుండె చప్పుడుగా, చిరంజీవిగా, చిరస్థాయిగా ఏఎన్ఆర్ నిలిచిపోతారని మరొకసారి మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు సార్. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం కుమార్ రాజా గారు. ఇప్పుడు మా గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము గారిని నాగార్జున గారిని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడమని కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారం. హాయ్ గర్ల్స్, గాయ్స్, హాయ్ హాయ్ ఎవ్రీబడి. ఇవాళ గుడివాడంతా మంచి సందడిగా ఉంది. ఎప్పుడూ లేనంత సందడి వచ్చింది. కింగ్ నాగార్జున మా టైంలో ఆయనకుండే ఫ్యాన్స్, ఆయనకుండే క్రేజు తట్టుకోలేనంత ఉంది. అంతకుముందు మన ప్రియతములు, మన గుడివాడ నివాసి, మన రామాపురంలో పుట్టి ప్రపంచం గర్వించదగ్గ నటుల్లో ఎదిగిన మన అక్కినేని నాగేశ్వరరావు గారు, మన అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయన ఇందాక చెప్పారు చదువుకోపోయినా కానీ జనాలందరికీ చదువు కావాలి అనే చదువు మీద ఆసక్తి ఉండి ఎన్నో రకాల, నేను ఏఎన్ఆర్ కాలేజ్ ఒకటే అనుకుంటున్నాను, ఇప్పుడే తెలిసింది అన్ని కాలేజీలకి డొనేట్ చేసి, అన్ని యూనివర్సిటీలకు కూడా డొనేట్ చేసి, అంటే ఆయనకి ఎంత మమకారం ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. అలాంటి వ్యక్తి ఆయన ఏఎన్ఆర్ కాలేజీకి, సార్ ఏఎన్ఆర్ కాలేజీకి ఆయన డొనేట్ చేసిన డబ్బులు ఒకటే కాదు,
ఆయన పేరు కూడా ఇక్కడ డొనేట్ చేశారు. ఎందుకంటే ఏఎన్ఆర్ గారి కాలేజీలో చదువుకున్నామని చెప్పుకుంటూ మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఆయన పేరు ఇంకా పెద్ద పేరు తీసుకొచ్చింది ఈ కాలేజీకి. అలాగే గుడివాడకు కూడా సార్, మీరు అంతటి మహానుభావులు పుత్రులుగా మీరు ఇక్కడికి రావటం మీకు నిజంగా గుడివాడ చేసుకున్న అదృష్టాల్లో 2 అదృష్టాల్లో ఒకటి అన్న నందమూరి తారక రామారావు గారు అయితే 2 అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈ గుడివాడకి అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ మేము చెప్పుకుంటాం, ఎక్కడ ఏంటి గుడివాడ అంటే ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు పుట్టిన గడ్డ అని చెప్పేసి అంత స్ట్రాంగ్ గా చెప్పుకుంటుంటారు. మాకు గర్వంగా ఫీల్ అవుతా ఉంటాం. ఇలాంటి గర్వాన్ని మేము మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ మీరిచ్చిన 2 కోట్ల రూపాయలకి మీకు ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. అది నాగేశ్వరరావు గారు ఇచ్చిన ₹1,00,000 ఎంత సద్వినియోగం అయినాయో అంతలా సద్వినియోగం అయ్యేటట్టుగా మేనేజ్మెంట్ మేమందరం కూడా వైఎల్పీ గారు అందరం కూడా కలిపి పనిచేస్తామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. సార్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ సార్. మీరు వస్తున్నారనే 18 కేజీలు తగ్గినా కానీ నేను ఏమాత్రం అనట్లేదు మీ ముందు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను, మళ్ళీ వస్తాను. బాయ్. నేను రేపు కూడా ఉందామనుకున్నాను, కానీ బిగ్ బాస్ ఫైనల్స్ చేస్తున్నాను, అందుకుని వెళ్లాల్సి వస్తుంది. నేను వచ్చిన దగ్గర నుంచి కింగ్ అంటున్నారు, మన్మధుడు అంటున్నారు, నిన్నే పెళ్లాడతా అంటున్నారు. అవన్నీ కాదు, గుర్తుపెట్టుకోండి. నేను అక్కినేని నాగేశ్వరరావు గారి అబ్బాయి నాగార్జున, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.